కాంగ్రెస్ వాళ్ళను. మొన్న మీరు చూసిండ్రు కొడంగల్లా ఏమైంది? కొడంగల్లా సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో లొల్లైంది. మా దగ్గర కూడా అయింది, ఇక్కడ నేరేళ్ళలో అయింది. నేను పోలేదు హాస్పిటల్కు, వేములవాడకు పోయినా. వేములవాడ పోయి మొత్తం ఆ నేరేళ్ల బాధితులు అక్కడుంటే కలిసిన, వాళ్ళకు న్యాయం చేస్తాను మాట ఇచ్చినా, ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసిన. సరే మీరు దాన్ని రాజకీయం చేయవేనరు, ఎందెందో చేస్తామనుకున్నారు. ఆఖరికి మళ్ళీ అదే నేరేళ్లలో నాకు ఆ గ్రామంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి మా నాయకులందరూ తంగలపల్లిలో ఆ గ్రామంలో ఉండే దళితులు, బీసీలు, ఆ గ్రామంలో ఉండే ప్రతి వర్గం మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వానికే, మీరు ఎంత రాజకీయం చేయవైనా మళ్ళా కేసీఆర్ గారికే ఓట్లు కూడా వేసిండ్రు. అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే, తప్పులు జరిగితే, తెలియకనో తెలిసో జరిగితే పాలకులకు ఉండాల్సిన ఇంగితం ఏంటంటే పోవాలి, కూసోవాలి, అవసరమైతే 4 దొబ్బులు తినాలి, కానీ వాళ్ళ మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా ఏం చేస్తున్నారండి ఇవాళ కొడంగల్లో? పేదల రైతుల భూములు గుంజుకుంటారట. 60 లక్షలు 70 లక్షల ఎకరం చేసే భూమిని గుంజుకునే ప్రయత్నం. పాపం రైతులు అడిగింది, మాకు ఎక్కువ రేటు చూస్తామన్నారు. మాట్లాడినాడు ఉన్నాడు వాళ్ళతో. 9 నెలల నుంచి కొట్లాడుతుంటే అడిగినోడు లేడు, మాట్లాడినోడు లేడు, కనీసం పట్టించుకున్నోడు లేడు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. సరే ముఖ్యమంత్రి అంటే బిజీగా ఉంటాడు, పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ఆయన మాట్లాడాడు. వాళ్ళు అన్నున్నాడు అక్కడ తిరుపతి రెడ్డి అని, ఆయన దాదాగిరి గుండాగిరి. ఇక మీదికెళ్ళి ఆ జిల్లా మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. పరిశ్రమల మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. మరి 9 నెలలు ఎవరు పట్టించుకోరు. టెంట్లు వేసిండ్రు, లొల్లి పెట్టిండ్రు, పాదయాత్ర చేసిండ్రు. ఆఖరికి కలెక్టరు అధికారులు పోయి ప్రజాభిప్రాయ సేకరణ బహిరంగ విచారణ పెడితే కడుపు మండిన రైతులు నిరసన చెప్పిండ్రు, వాళ్ళని ఉరికిచ్చిండ్రు. కలెక్టర్ పోయింది కాబట్టి ఉరికిచ్చిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే మాత్రం ఉరికిచ్చకూడదు పక్క. ఇది ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో. ఏం చేసినావు సంవత్సర కాలంలో అని చూస్తే ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఒకటే ఒకటి చేసిన పని, అదాని కోసం చేసిండు పని, అల్లుని కోసం చేస్తున్నాడు, తమ్ముళ్ళ కోసం అన్నల కోసం చేస్తున్నాడు, బావమరిదికి అమృతాన్ని పంచి పెడుతున్నాడు. ఇక పోయిండు, ఢిల్లీకి పోయిండు. 28 సార్లు ఎక్కే విమానం, దిగే విమానం. ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప వచ్చింది ఏమీ లేదు. 28 సార్లు పోతే 28 రూపాయలు కూడా రాలే. ఇది వాస్తవం. ఒక రేవంత్ రెడ్డే కాదు, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. 8 మంది 8 రూపాయలు తెచ్చిర్రు ఇప్పటికి సంవత్సరంలో. గది పరిస్థితి. అందుకే ఇవాళ తెలంగాణలో అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. అర్థం కానో లెవెల్ లేరు. చాలా సార్లు నేను పోతుంటే అటు ఇటు తిరుగుతుంటే మాకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. మన హైదరాబాద్ లో నేను ఒక దగ్గరికి వెళ్ళి ఇంకొక అడిగి పోతున్నా. పార్టీ ఆఫీస్కి పోతుంటే ఒక దగ్గర సిగ్నల్ పడ్డది. బంజారా హిల్స్ లో సెంటర్ అని ఉంటుంది, ఆడ సిగ్నల్ పడ్డది. సిగ్నల్ పడితే నా పక్కకు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో బైసాబ్ నడుతున్న బైసాబ్ పేరు మహమూద్. ఆదాబ్ సాబ్ అన్నారు. ఆదాబ్ भाई ఏంటి అన్నాక क्या है साहब, केसीआर साहब जाने के बाद बर्बाद हो गया हमारा हालत, क्या है ये అన్నాడు. क्या है అంటే मैं क्या करूं भाई, मैं अभी तो हूं नहीं, నన్నేం చేయమంటావు भाई నేనంటే. ఇక జోగి జోగి రాసుకుంటే బుడిద రాలినట్టు నేను లేకపోతే నువ్వు లేకపోతే ఏం చెప్పుకోవాలని నేనంటే. అంటే ఆయన ఏమన్నాడు, క్యా కర్నా సాబ్ అనమాట. ఇక ఆడ సిగ్నల్ పడతలేదు, మరి ముచ్చట ఉండవట్టే. నేనన్నా క్యా కర్నా, ఫిర్ 4 సార్లు ఇంతజార్ కర్నా అన్న. ఏ ఓట్ కా సజా 5 సార్లైనా. ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు, మరి ఏం చేస్తాం, మరి ఇంకో 4 ఏళ్ళు ఎదురు చూడాలి, ఏం చేస్తామని నేనన్నా. అంటే ఆయన ఏమంటుండే తెలుసా నన్ను, మహమూద్ భాయ్ క్యా సాబ్ కోయి తర్కీబ్ నీయే క్యా, ఏమన్నా ఉపాయం లేదా అంటుండు. ఉపాయం లేదు, కాపాయం లేదు, ఇంకో 4 ఏళ్ళు కొట్లాడుడే ఉన్నది, ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు పీక్క తింటూనే ఉంటారు. వాళ్ళు ఎంత బిత్తిరి వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి వస్తాడు జిల్లా కంటే నేను అనుకున్నా 4 మంచి మాటలు చెప్తాడో, దేవుని కాడికి పోతుండదు ఏంలాడకు, కోడని కట్టెత్తారు ఎట్లావు, కట్టేసినాక మొక్కి ఆయనతో ఏదో 4 మంచి మాటలు చెప్పి ఆడికెళ్ళి అవతల పడతారేమో అనుకున్నా. గమ్మతైన విషయం, సిరిసిల్లలో మొత్తం రాష్ట్రంలో అత్యధిక పవర్ లూమ్లు ఎక్కడున్నాయి? సిరిసిల్ల పట్టణంలో ఉంటాయి. మొత్తం రాష్ట్రంలోనే నేతన్నలు ఎక్కడున్నారు అత్యధికంగా పవర్ లూమ్లో పనిచేసే వాళ్ళు? సిరిసిల్లలో. నూలు డిపో ఎక్కడ పెట్టాలి, మరి ఆడబెట్టిండు. ఒక గది కథ అంటే నీకు బోడిగుండుకు దెబ్బ తాకితే మోకాలకు మంది రాత్రుడు. ఏం చెప్పాలి ఒక గిదిలో తెలివి. గుండుకు దెబ్బ తాకితే ఎవడన్నా మోకాలకు మంది పెడితే బంధం మానైతే మానిపోతాదే. ఒక గిది వీళ్ళ తెలివి, గిది వీళ్ళ మీదడు. ఏం చెప్పాలి వీళ్ళ గురించి నేను. కాబట్టి ఇంత తెలివైన వాళ్ళు మనకు ఉండు తప్పకుండా మన అదృష్టం. మనందరికి కూడా ఇది చాలా మంచిది. ప్రజలకు అన్ని తెలుస్తున్నాయి. ఇవాళ మీరు ఏం లేదు, ఛాయ్ హోటల్ కాడ, మరి బీవై నగర్ ఛాయ్ హోటల్ కాడ ఒక అర్ధగంట కూర్చోండి. ఎన్ని తిట్లు అంటే అమ్మతోటి చెప్తున్నా, నేను ఎప్పుడు ఒక ముఖ్యమంత్రిని
ఇన్ని తిట్లు ప్రజలు తిట్టంగా నేనే తినలేదు. ఇప్పుడు మనం కూడా 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ తిట్టుడంటే భయం కూడా పడతలేరు. ఇంకా మన కార్యకర్తలన్న వాళ్ళు ఒకరు వీళ్ళు అన్నా కేసు పెడతాన్రే, మా వాడు ఉన్నాడు అబ్బాడు అని లేడువాడు, వాడు అప్పుడప్పుడు చెప్తాడు అన్నా కేసులు పెడుతున్నారు ఇదైతుంది అదైతుంది. నేను అంటి వాంతున్నా, అరే కేసులు పెడితేనే లీడర్లు అవుతారా, నువ్వు భయపడకరా అని నేను చెప్తున్నా. కేసులు పెడుతుర్రంటే మనం పెద్దోళ్ళని చేస్తున్నట్టు రావాలి, నీకు అర్థమైతే లేదు. కేసులు పెడితేనే సమాజంలో గుర్తింపు వస్తుంది, నువ్వు టెన్షన్ పడకని నేను చెప్తున్నా. మనోళ్ళు అక్కడక్కడ ఇట్లా అంటారు అన్నా కేసులు పెడుతుర్రని, కానీ ప్రజలు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచన చేస్తలేరు. ఎవరన్నా పోయి గొట్టం పెట్టిర్రు అనుకో, అమ్మా ఎట్లుందమ్మా పరిపాలన అంటే ఇక మీకు చెప్పవలసిన నా నోటెంబడ అట్లా రాదు. అది ఏం తిట్లు, అవి ఏం మాటలు, అది ఏమి మామూలు తిట్లు కాదు. ఇంకోటి రేషం ఉన్నోడైతే ఇప్పటికి బిల్డింగ్ ఎక్కి దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది దుకాణం, కానీ రేషం ఉన్నోడు ఎవడైనా చచ్చిపోతుండే ఇప్పటికి. అంటే అంత గలీజ్గా ఏడవైనా 6 గ్యారెంటీలు, తులం బంగారం ఏడవైంది, ఫ్రీ బస్ ఒకటేనా, ఆ ఫ్రీ బస్ కూడా ఏమందామని తిడుతుంటే అట్లా లేడీస్ నిజంగా ఇలా లేడీస్ తిట్టుడు